నుంచి కూడా వినిపిస్తున్నటువంటి వాదన. కానీ ఈ రోజు ఆ వాదన తప్పు. ఖచ్చితంగా తప్పు చేసిన ప్రతి ఒక్కళ్ళు కూడా సమయానుకూలంగా శిక్షించబడతారని చెప్పడానికి ఈరోజు వల్లభనేని వంశీ గారి అరెస్ట్ ఒక ఉదాహరణ అండి. ఆయన చేసినటువంటి అరాచకాలు కానివ్వండి, ఆయన మాట్లాడినటువంటి భాష ప్రధానంగా నందిగామ సురేష్ అవినీతి చేశాడని చెప్పేసి అరెస్ట్ చేశారు. బోరుగడ్డ అనిలు తప్పుడు మాటలు మాట్లాడని చెప్పేసి అరెస్ట్ చేశారు. బట్ ఈ రెండు కలిసి చేసినటువంటి వల్లభనేని వంశీని ఎందుకు ఇంకా అరెస్ట్ చేయలేదు, చౌదరి సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి కాబట్టి చేయలేదని చెప్పేసి చాలా డిబేట్ లో నేనే ఈ క్వశ్చన్ ఫేస్ చేశాను సార్. బట్ ఈ రోజు ధైర్యంగా చెప్పగలను, కూటమి ప్రభుత్వానికి నేరాలను శిక్షించడంలో కానివ్వండి, లేదంటే అభివృద్ధి ఫలాలను అందించడంలో కానివ్వండి, రెండు విషయాల్లో కూడా కుల మతాలు లేవు, అందరూ సమానమే అని చెప్పేసి కూటమి ప్రభుత్వానికి సమానమే అని ఈరోజు గర్వంగా చెప్పగలను. అట్లాంటి వ్యక్తిని వాళ్ళు అరెస్ట్ చేసినందుకు అతని మీద పెట్టినటువంటి కేసులు పెట్టినటువంటి వ్యక్తులను కూడా క్లియర్ గా గతంలో వైసీపీలో ఉండి ఆ తర్వాత కూటమి ప్రభుత్వం కండువాలు మార్చుకున్నటువంటి నాయకుల ద్వారానే బెదిరింపులకు గురి చేయించి ఆ కేసులు వాపస్ తీయించారని చెప్పేసి తర్వాత చేసినటువంటి విచారణలో తెలిసినటువంటి అంశాలు సార్. క్లియర్ గా పార్టీ మారినటువంటి వ్యక్తులు కేవలం వాళ్ళ యొక్క మనుగడను కాపాడుకోవడానికి ప్రయత్నాలు చేయండి తప్ప ఇలాంటి క్రైమ్ ని ఎంకరేజ్ చేయడానికి ప్రయత్నాలు చేస్తే మాత్రం మీ ప్రయత్నాలు ఎక్కడ ఫలించో కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారు కానివ్వండి, ఉప ముఖ్యమంత్రి గారు కానివ్వండి చూస్తూ ఊరుకోరు ఇట్లాంటి విషయాల్ని. ఇవాళ వల్లభనేని వంశీకి పట్టిన గతే రానున్న రోజుల్లో గత 5 ఏళ్ల పాటు రాక్షస చర్యలకు పాల్పడినటువంటి ప్రతి నాయకుడికి పట్టిద్దని చెప్పడానికి వల్లభనేని వంశీ గారు ఈ ఉదంతం ఒక ఉదాహరణ. క్లియర్ గా ఎన్ని తిన్నారు సరే. ఇసుక చేసినటువంటి అవినీతి అయితే అసలు మామూలు అవినీతి కాదు సార్. పేర్లేమో బినామీలు, కోకొల్లలుగా బినామీల పేర్లు ఉన్నాయంట. భూముల ఆక్రమణలు కూడా కోకొల్లలుగా బినామీల పేర్లు. కానీ పోయి ఆ బినామీలను ఎంక్వైరీ చేస్తే వాళ్ళకి తినడానికి తిండి లేని పరిస్థితి. అట్లాంటి పేర్లు కూడా ఇక్కడ ఇసుక కాంట్రాక్టులు అలాగే భూముల కాంట్రాక్టులు అన్ని చేసుకున్నటువంటి పేర్లలో వీళ్ళందరి ఆధార్ కార్డులతో సహా రికార్డ్ అయ్యాయంట. కానీ వెనకాల ఉంది ఎవరు అంటే అన్నింటికి కూడా వల్లభనేని వంశీ గారు. క్లియర్ గా కేవలం కులం ముసిగేసుకొని, అధికారం ముసిగేసుకొని ఎంత దారుణాలకు తెగబడ్డారంటే ఇవాళ ఖచ్చితంగా వాటన్నింటినీ మా కూటమి ప్రభుత్వం బయట పెట్టే తీరిద్దని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ సార్. రానున్న రోజుల్లో కూడా తప్పు చేయాలి అనుకున్న వాళ్ళకి, అవినీతికి పాల్పడాలనుకున్న వాళ్ళకి అన్ని సందర్భాల్లో అన్ని రకాలుగా మీకు సహకారాలు అందించరు ఎవరు కూడా. ఖచ్చితంగా ఒక రోజు చట్టం దృష్టిలో మీరు అందరూ దోషులుగానే మిగులుతారని చెప్పడానికి ఇది ఒక ఎగ్జాంపుల్. అసలు అసెంబ్లీ వారి అనుచరులు ఎక్కడెక్కడ ఈ ఆగడాలు చేశారు అనే విషయాల్లో బాధితులు ముందుకు వచ్చి ఫిర్యాదు చేయాల్సిన అవసరం ఉంది. అంటే బెదిరింపులకు దిగుతారు వీరు, లేదంటే చంపేస్తామని బెదిరిస్తున్నారు, కిడ్నాపులు చేస్తున్నారు కాబట్టి కొంత భయపడి చాలా మంది ముందుకు వచ్చే పరిస్థితి లేదు కదా. ఈ రోజు ఖచ్చితంగా చట్టంలో ఉన్నటువంటి ప్రభుత్వ వ్యవస్థలో ఉన్నటువంటి అన్ని ఉద్యోగుల్లో ఇంకా కొంతమంది జగన్మోహన్ రెడ్డి గారి కోసం పని చేస్తూనే ఉన్నారు అన్నమాట వాస్తవం. ఇది మేము చాలా చోట్ల ఫేస్ చేస్తున్నటువంటి నిజం. వాళ్ళని ఏరివేయడానికి ప్రభుత్వానికి కూడా సమయం కావాలి, అలాగే సాక్ష్యాలు కావాలి. అవి దొరకకుండా చేసుకుంటున్నారు అన్నది కూడా నిజం. జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి సమయం అంటే చాలా అయిపోతా ఉంది కదా, ఇంకెంత సమయం సార్. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అతి గొప్ప పని ఏంటి అంటే, ఏదో సినిమాలో మనం చూస్తాము, నేను ఒక్కడనే పోతాను నాతో పాటు 10 మందిని తీసుకెళ్తాను అని చెప్పేసి పైకి పోయేటప్పుడు. అట్లాగే తను ఒక్కడే నేరం చేయడం కాకుండా తన నేరాన్ని కాపాడుకోవాలి అంటే ఖచ్చితంగా ప్రభుత్వ వ్యవస్థలను కూడా దాంట్లో దించాలని చెప్పేసి ఉద్యోగులను కూడా అందులో భాగస్వామ్యం చేస్తున్నాడు సార్ గత 5 ఏళ్ల పాటు. ఇవాళ ఏం జరుగుతోంది అంటే, జగన్మోహన్ రెడ్డి అవినీతి చిట్టా బయటికి పెట్టాలి అంటే వీళ్ళ ఉద్యోగాలు ఎక్కడ పోతాయో, వీళ్ళు ఎక్కడ జైలు పాలవుతారో అని చెప్పేసి ఈ వ్యవస్థల్లో ఉన్నటువంటి ఉద్యోగులే ఆ అవినీతిని బయటపడకుండా కాపాడుతూ వస్తూ ఉన్నారు. ఇది మాత్రం 100% నిజం. ఎక్కడ ఒక చోట ఒక లింక్ పట్టుకుని లాగా ఎక్కడో చోట దాని సాక్ష్యాలు ఆధారాలు అనేవి కట్ అయిపోతున్నాయి. ఖచ్చితంగా వాటి ఫైల్స్ తగలబెట్టడం కానివ్వండి, లేదంటే ఆ సాక్ష్యాలను తారుమారు చేయడం కానివ్వండి, ఉద్యోగులు మారిపోవడం కానివ్వండి, ఇవన్నీ కూడా జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తా ఉన్నాము. కాబట్టి డెఫినెట్ గా ఇప్పుడైనా సరే వ్యవస్థలో ఉన్న ఉద్యోగులు ఇంకా అయినా సరే వాస్తవాలను బయట పెడితేనే బాగుపడతారు. లేదంటే ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం తీసుకున్న చర్యలు కఠినంగా ఉంటాయని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ సార్. అసలు అసెంబ్లీ సాక్షిగా వల్లభనేని వంశీ మాట్లాడినటువంటి భాష, భువనేశ్వరమ్మ గారి విషయంలో మాట్లాడినటువంటి భాష, లోకేష్ గారి విషయంలో మాట్లాడినటువంటి భాష ఎవ్వరము కూడా రాజకీయాల్లో ఉన్న ఎవరం కూడా క్షమించలేని భాష సార్. అది ఇప్పుడు గతంలో లేదు, ఇక మీదట ఉండకూడదు. ఇవాళ వల్లభనేని వంశీకి పడే శిక్ష చూసిన తర్వాత అట్లాంటి పరిస్థితి క్రియేట్ చేసినటువంటి వ్యక్తి వల్లభనేని వంశీ. భయం ఉంటే మార్పు వస్తుంది 100% సార్. ఇవాళ వల్లభనేని వంశీకి వేసే శిక్షే అసెంబ్లీ సాక్షిగా అట్లాంటి